మాకు ఊర్లో అంటే కడప జిల్లాలో మాకు ఊరు ఎలక్షన్ టైంలో ఏమైందంటే అది మా ఊరికి సపరేట్గా మాది కొంచెం పెద్ద ఊరు, మా ఊరికి ఒకే క్యాండిడేట్ వచ్చారు. పక్క 4 ఊళ్ళో ఒకరిద్దరు ముగ్గురు 5 మంది పోటీ చేశారు. కాబట్టి పోటీ చేసిన తర్వాత ఏం చేశారు, మా ఊరు వాళ్ళందరూ ఏం చేశారు, మా ఊరిని గెలిపిస్తామని చెప్పేసి కొంచెం ఇక్కడ నుండి పక్క ఊరికి ఓట్లు వేసేప్పుడు పక్క ఊరికి వెళ్ళారు. పక్క ఊరికి వెళ్తే అక్కడ ఏదో రిగ్గింగ్ జరుగుతుందని అనుమానంతో పోయి డైరెక్ట్ పోలింగ్ స్టేషన్లో పోయింది. పోలీసులు ఉంటే డబ్బుకొని పోయి ఆ డోర్లు తన్ని లోపల పోయి బ్యాలెట్ లాక్కాలు చేసి వాళ్ళు వెళ్ళలేదు. పోలీసులు దోశారు మళ్ళీ కానీ చెప్పేసి బయట ఇంటి చెంబుతో నీళ్ళు బకెట్ నీళ్ళు తీసుకుని దాన్ని ఏమైతే బకెట్ నీళ్ళు దాన్ని బట్టి పేపర్లు అంతా ఇంకెంత ఒకదాన్ని తడుస్తుంది అయిపోతుంది. తర్వాత ఏమైంది, ఇంకా పోలీసు వాళ్ళందరూ వెంటబడ్డారు. వెంటబడిన తర్వాత వీళ్ళంతా వచ్చారు, మా వాళ్ళందరూ రిటర్న్ అయ్యారు. వస్తా వీళ్ళకి కేకరను పంచులు ఒళ్ళెలు ఎత్తడం నేర్పిస్తారా పోలీసులు రకరకాలు మార్చడంలో అప్పుడు పోలీసులు ఇప్పుడున్న పోలీసులు అయితే ఎందుకంటే పోలీసులు రకరకాల కొంచెం ఫైర్ చేశారు. అంటే కాల్చింది తుపాకీతో. ఈ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఒక బుల్లెట్ అంటే చేతికి ఒక బుల్లెట్, ఇక్కడ లక్కీగా ఏమంటే దూరం చేయగల వాళ్ళు దెబ్బలతో బతికి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, బతికినారు. తర్వాత ఏమైంది, ఒక 5 కేసులు నమోదైనారు. 5 కేసులు నమోదైనాయి. 5 కేసులు అయిన తర్వాత ఏమైంది, దాదాపు ఊర్లో ఎంతమంది లోపలికి అందరికీ కేసు నమోదు. అది వాళ్ళందరూ పోలీసులు పడుకోవాలి కదా, ఇంట్లో ఉంటారా? దాదాపు 40 రోజులు ఎవడే కానీ 40 రోజులు ఒక్కడు కూడా ఇంట్లో పడుకోవాలి. రోజు పోలీసులు రావడము ఇళ్ళ వాళ్ళ కోసం రావడం ఎంత రావడం కూడా అట్లా దిగి దాదాపు రోజు మళ్ళీ చివరి ఇటు కాకుండా అందరూ మాట్లాడకపోయి ఇక పొరపడి కాళ్ళు నీళ్ళు పడుతుంది. అప్పుడు ఏదో మాట్లాడుకొని కొందరు బెయిల్ తెచ్చుకొని కొందరు కోర్టు పోయి రకరకాల అన్ని తెచ్చుకొని అది ఎప్పుడు 90 నేను చెప్పి 95లో చెప్తాను. ఇది ఎన్నో సంవత్సరం 2004 అంటే 29 ఏళ్ళు. మొన్న నాకు ఊరి దగ్గర నుంచి ఫోన్ చేశాను, మాకు తెలుసు పంపించింది. అరే మీరు ఎస్ఐ కదా, ఇక్కడ ఎస్ఐ ఫోన్ చేయరా అని పోలీసులు నమ్మంటారు సార్. ఏమైందంటే నేను అప్పుడు ఎప్పుడు గొడవ ఎప్పుడైతే అప్పుడు 90 ఎలక్షన్ 29 ఏళ్ళు అప్పుడు ఆయనకి ఎంత 75 ఏళ్ళు. ఎప్పుడు అతను ఎన్నెలా చేసినది 40 ఏళ్ళు వస్తే ఇప్పుడు వయసు 75, ఇప్పుడు 75. ఇప్పుడు పిలుస్తారు చేసిపోతుందా అంటే ఏం లేదు, పిలుస్తారు బయట వార్నింగ్ చేస్తారు. ఇప్పుడు నర్సరీ తీసుకుంటారు. నేను కూడా ఏం చెప్పాను, ఎలక్షన్ దాన్ని మేము పిలవలేము, మీరు పోయి అటెండ్ అవ్వండి. సో మీకు ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్ టైంలో పొరపాటున కూడా కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి, ఓకేనా? పొరపాటున కూడా ఇన్వాల్వ్ కావద్దు. ఒకసారి ఎలక్షన్ టైంలో కేసు నమోదైతే జీవితాంతం మిమ్మల్ని మీ పిల్లల్ని నెమ్మదిస్తాను. మీరు అంటే మీరు అంటే పిల్లలకి ఏం కావాలి, పిల్లలు సఫర్ అవుతారు కదా, ఎవరు మన పోలీసు కాబట్టి టెన్షన్ ఉంటుంది, పోలీసు కాబట్టి రకరకాలు క్లియర్ సర్టిఫికేట్ అందుకే చెప్తున్నా, ఎలక్షన్ టైంలో కేసు ఎప్పుడు మిమ్మల్ని నమ్మేస్తాను. పొరపాటు కూడా ఎలక్షన్ టైంలో కేసు నమోదు కావాలని చూసుకోండి. అసలు ఎలక్షన్ టైంలో గొడవపడుకుంటే కేసు అన్నీ కావాలి. మీకు ఫైనల్గా ఒకటే చెప్తాను, మీరు ఈ ఎలక్షన్ అయిపోయిన వరకు పోలీసుల పట్ల మర్యాదగా ఉండండి. మర్యాద ఉందంటే ఏంటి, నమస్తే సార్ ఇది వద్దు, ఈ మర్యాద వద్దు. మీరు గొడవ పడకుండా మాకు ఇదే పెద్ద మర్యాద. అలా గొడవ పడకుండా ఉండడమే మాకు ఇచ్చే పెద్ద మర్యాద. మాకు కానీ రెవెన్యూ కానీ ఎలక్షన్ వాళ్ళకి ఎవరికైనా ఎలక్షన్ ఆఫీసర్ ఏదైనా మీరు ఇచ్చే అతి పెద్ద మర్యాద. ఓకేనా? మీరు నమస్తే పెట్టిపోయి ఆల్రెడీ గొడవ చేస్తే ఎవరికి మీ నమస్తే వద్దు, మీరు మర్యాద అంటే ఇదే పెద్ద మర్యాద. ఓటు వేసుకున్న వాళ్ళ ప్రశాంతంగా వెళ్ళిపోవాలా. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వదిలిన తర్వాత మనకి ఎలక్షన్ గురించి నోటిఫికేషన్ వదిలిన తర్వాత